ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అతి కీలకమైన, అతి ఆసక్తికరమైన విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. రేవంత్ రెడ్డి ప్రజెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ రాజకీయాల్లో విపక్ష నాయకుడిగా వచ్చిన ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అలాగే ఆయనకు ఒక లక్ష్యం కూడా ఉంది. ఏంటంటే 2028 ఎన్నికల్లో కేసీఆర్ని పూర్తిగా రాజకీయంగా చుట్టేస్తూ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి తిరిగి తలెత్తే అవకాశం లేకుండా చేయటం. ఇది కేవలం అధికారంలో ఉండేందుకు చేసే సాధారణ రాజకీయం కాదు. ఇది ఒక బిగ్ స్కెచ్. ఇది ఒక స్ట్రాటజిక్ వర్కౌట్. ఇది కేసీఆర్ పాలనను శాశ్వతంగా గంగలో కలిపేయాలనే రాజకీయ సంకల్పం. ఇప్పుడు ఈ వీడియోలో మనం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్లానింగ్, వాడుతున్న పద్ధతులు, రాజకీయ వ్యూహాలు, జాతి మనస్సులను ఆకర్షించే నైపుణ్యాలు, కేసీఆర్ పార్టీని నెమ్మదిగా చెక్కలు చెక్కలుగా పగలగొట్టే టెక్నిక్స్ అన్నింటిని గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఇది ఒక వ్యవస్థాగత, వ్యక్తిగత, పార్టీ స్థాయిలో జరగబోయే మార్పును ప్రతిబింబిస్తుంది. 2023లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రేవంత్ గేమ్ స్టార్ట్ అయింది. ఆయన ముందున్న అతిపెద్ద సవాలు కాంగ్రెస్ అనే పార్టీకి కొత్తగా ప్రాణం పోసి కేసీఆర్ ఆధిపత్యం ఉన్న బీఆర్ఎస్ ను ఎదుర్కొని ప్రజల నమ్మకాన్ని సంపాదించడం. అయితే అప్పటికే కేసీఆర్ కి సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన ఓటు బ్యాంక్ స్ట్రాటజీ స్ట్రాంగ్ గా ఉంది. కానీ రేవంత్ మొదటి క్షణం నుంచే దీన్ని డీకోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంతేకాదు, కేసీఆర్ ని ఓడించాలంటే కేవలం ప్రచారం చేసి ప్రజలను నమ్మకాన్ని పెంపొందించడమే కాదు, బీఆర్ఎస్ పార్టీని లోపలి నుంచి విభజించడం, కేసీఆర్ కుటుంబ పాలన మీద నమ్మకాన్ని చెదరగొట్టడం, అధికార వర్గాల్లో అసంతృప్తిని రెచ్చగొట్టడం, ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా అమలు చేయాల్సినవే. 2023 ఎన్నికలతో మొదలైన ఈ ప్రయాణం 2024లో అసెంబ్లీకి రాకముందు పార్టీ లోపల ఉన్న కలహాలు, నియోజకవర్గాల్లో నియమిత రాజకీయ నాయకులను మార్చే విధానాలు, ఇవన్నీ కలిసి పెద్ద స్కెచ్ రూపం దాల్చింది. రేవంత్ ముందుగా చేసిన ముఖ్యమైన పని ప్రజల్లో బీఆర్ఎస్ మీద ఉన్న నమ్మకాన్ని తుడిచేయడం. ఒకప్పుడు కేసీఆర్ అంటే ఉద్యమం గుర్తొస్తుండేది. ఇప్పుడు కేసీఆర్ అంటే కుటుంబ పాలన, దోపిడీ, శాసనం అంటే బతుకు తెరువు అనే అభిప్రాయం కలిగించాలనే లక్ష్యంతో రాజకీయ ప్రచారాన్ని పూర్తిగా నెగిటివ్ ఇంపాక్ట్ మోడ్లోకి తీసుకెళ్లాడు. ఇంకొకటి ప్రజా సంక్షేమ పథకాలపై ఫైట్. టీఎస్ పాస్, రేషన్, పింఛన్, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ బలమైన సంక్షేమ పథకాలే. కానీ వాటిని ఖచ్చితంగా అమలు చేయటంలో లోపాలున్నాయనే అభిప్రాయాన్ని క్రియేట్ చేసి మీకోసమే ఈ మార్పు అవసరం అనే భావన రేకెత్తించేలా నడిపించడంలో అత్యంత పేద వర్గం దృష్టిని ఆకర్షించగలిగారు రేవంత్. రేవంత్ నెక్స్ట్ దశలో చేసిందేమిటంటే బలమైన రీజనల్ బెల్ట్లు టార్గెట్ చేశాడు. వీటిలో కేసీఆర్ కు గట్టి పట్టున్న చోట్లే కాంగ్రెస్ నేతలను బలవంతంగా మార్చి రంగంలోకి దించాడు. ఉదాహరణకు మునుగోడు, ఖమ్మం, మహబూబానగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకత్వం మారింది. ఇది రేవంత్ దీర్ఘకాల వ్యూహంలో భాగమే. 2023 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి రేవంత్ కోసం మళ్లీ ఓటింగ్ టెంపరేచర్ ని తట్టుకోగలిగే వ్యూహం అవసరమైంది. అక్కడే తెలంగాణ మోడీ వ్యతిరేకత పాయింట్ని వాడారు. కేసీఆర్, మోదీల మధ్య ఉన్న దోస్తీ దూషణ రాజకీయాన్ని ప్రజల్లోకి లాజిక్ గా తీసుకెళ్లాడు. అంతేకాదు, బీఆర్ఎస్, బీజేపీకి మధ్య ఉన్న అవగాహన ఒప్పందాలు, మౌనంగానే కలిసి పనిచేయటం వంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాడు. ఈ కుటుంబ పాలన ప్లస్ కేంద్ర భక్తి పాయింట్ తో కాంగ్రెస్ కి ఒక క్లీన్ పొలిటికల్ ఇమేజ్ రూపకల్పన చేశారు. అప్పుడు రేవంత్ పాలనలో ఉన్నత అధికారులను చేరదీస్తూ వివిధ శాఖల్లో బీఆర్ఎస్ వారికి ఉన్న నెట్వర్క్ ను బ్రేక్ చేయడంపై దృష్టి పెట్టారు. ఇది కీలకం. ఎందుకంటే 2028లో ఎన్నికలు జరిగేలోగా అధికార యంత్రాంగాన్ని పూర్తిగా తన పక్షాన తీశాకే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తన వైపు మొగ్గు చూపుతారు. ఇది కేవలం ప్రజల మనసులో మార్పు తేవటమే కానీ పార్టీ వ్యవస్థలో ఉన్న బలహీనతల్ని ఉపయోగించుకొని బీఆర్ఎస్ లో అసంతృప్తిని పెంచే చతురత కూడా. ఇప్పుడు రేవంత్ చేస్తున్న స్కెచ్ లో ఇంకొక కీలక పాయింట్ ఏమిటంటే బీసీ ఓటు బ్యాంకుపై దృష్టి. తెలంగాణ ఓటర్లలో బీసీలు మెజారిటీగా ఉన్నారు. బీఆర్ఎస్ వారిని పట్టుకోలేకపోయింది గతంలో. అందుకే ఇప్పుడు రేవంత్ చేస్తున్న ప్రయత్నం బీసీ ఓటర్లు మాత్రమే గెలుపు నిర్ణయిస్తారని ప్రూవ్ చేస్తూ బీసీ కార్పొరేషన్, రిజర్వేషన్లు, పదవుల పంపిణీ వంటి అంశాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ గేమ్లో 2026 నుండి రేవంత్ రెడ్ జోన్ నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు. అంటే గతంలో కాంగ్రెస్ చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన ప్రాంతాలు, అలాగే బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై స్ట్రాటజీ సెట్ చేస్తారు. ప్రత్యేక బూత్ స్థాయి గణాంకాల ప్రకారం మైక్రో మేనేజ్మెంట్ నిర్వహించి 2028కి ముందు ఈ జోన్లలో కాంగ్రెస్ క్యాడర్ ని శక్తివంతంగా నిలబడతారు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే రేవంత్ బీఆర్ఎస్ పార్టీ విడతగా విరగటం కోసం ఇప్పటి నుంచే మేనేజ్మెంట్ లోకి దిగిపోయారు. పార్టీకి చెందిన మరి కొంతమంది కీలక నేతలతో సీక్రెట్ టాక్స్ జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. 2027కి బీఆర్ఎస్ లో చీలిక మొదలయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అప్పుడు కాంగ్రెస్ కి ఒకే ఛాన్స్. బీఆర్ఎస్ లీడర్లకు తగిన స్థానం, రాజకీయ భవిష్యత్తు భరోసా ఇవ్వడం ద్వారా వారిని ఇంప్రెస్ చేయడం. ఈ మొత్తం వ్యూహం యొక్క చివరి దశ 2028కి ముందు బిగ్ పబ్లిక్ ఇమేజ్ షో అన్నమాట.
తెలంగాణ భవిష్యత్తు కోసం ఈ సిద్ధాంతాలతో, కొత్త అభివృద్ధి ప్రణాళికలతో ఒక పెద్ద పబ్లిక్ క్యాంపెయిన్, ఉద్యోగాలు, వ్యవసాయం, యువత, సైబర్ సిటీలు, ఉచిత వైద్యం వంటి వాగ్దానాలతో ప్రజల మనస్సును కట్టిపడేసే ప్రయత్నం. ఇది కూడా సమగ్రంగా రన్ చేసే స్కెచ్ లో భాగమే. మొత్తంగా చెప్పాలంటే ఈసారి కేసీఆర్ ను ఓడించేందుకు రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్ ఒక రాజకీయ మాస్టర్ పీస్. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకే కాకుండా తెలంగాణ రాజకీయాలను శాశ్వతంగా మార్చే ప్రయత్నంగా మారబోతోంది. ఇంకా ఎన్నో మలుపులతో కూడిన సీన్ 2028లో ఎటు వాడుతుందో చూడాలి. వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.